హాయ్! ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో వచ్చేసి 2 డేస్ వ్లాగ్ నేను రికార్డ్ చేయడం జరిగింది. ఇది వీడియో స్పెషల్ ఏంటంటే మా పాపది అక్షరాభ్యాసం అండ్ తన ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ వీడియో. సో తనకి చాలా మెమరబుల్గా ఉంటుంది ఇన్ ఫ్యూచర్ తను చూసుకునేటప్పటికి. సో వీఆర్ వెరీ ఎగ్జైటెడ్ అండ్ మిక్స్డ్ ఫీలింగ్స్, లైక్ అంటే కొంచెం భయం, బాధ అన్నీ ఉన్నాయన్నమాట. సో మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేసాము టెంపుల్ గురించి. లైక్ వాళ్ళే చెప్పారు, అంటే ఇంత అమౌంట్ అవుతుంది, ఇంత మీరు పే చేస్తే మేమే అన్నీ ప్రొవైడ్ చేస్తాము అది అని చెప్పారనమాట. సో మేము ఏం లేదు, జస్ట్ నార్మల్గానే వెళ్ళిపోయాము. మార్నింగే లేచి 8:15 అంతా మమ్మల్ని వచ్చేయమని చెప్పారు. సో అలా మేము మార్నింగే వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో ఇంకా 3 మెంబర్స్, అంటే మేము బుక్ చేసేటప్పుడే ఇంకా త్రీ మెంబర్స్ రావాలి అని చెప్పారనమాట. సో వాళ్ళు ఎవరు రాకపోయేసరికి మాతో చేయించేశారనమాట. సో తనకు అసలు ఏం ఐడియా లేదు, అసలు ఏం జరుగుతుంది, నాతో ఏం చేపిస్తున్నారు అని చెప్పేసి. సో తను కూడా ఏదో చేస్తున్నారు అని చెప్పేసి చూస్తుందన్నమాట. ఒక 45 మినిట్స్లో మాకు పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత తన బుక్, యూనిఫామ్ అవన్నీ తీసుకొని అమ్మవారి దగ్గర పూజ చేపించి తనకి ఇలా పూలమాల వేశారనమాట. సో పూజ అంతా అయిపోయింది. అండ్ చిన్న చిన్న క్లిప్ మాత్రమే తీశాను నా వరకు పాసిబుల్ అయినంత వరకు. అండ్ ఇది నెక్స్ట్ డే మనం స్కూల్కి వెళ్ళే డే అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లేచామన్నమాట. లేచి తను రెడీ అయిపోయింది. సో తనకేం ఐడియా లేదు ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని చెప్పేసి నార్మల్గా రెడీ అయి కూర్చుంది. మాకైతే చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఏంటి అసలు తను ఉండదా అసలు ఏంటి తన రియాక్షన్ ఏంటి, సరే చూద్దాము అని చెప్పేసి వీఆర్ వెయిటింగ్ ఫర్ ద టైం. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే ఈరోజు మా పాపది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. సో చాలా భయంగా అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంది. అట్ ద సేమ్ టైం కొంచెం భయం కూడా ఉందన్నమాట. చూద్దాం తను ఎలా వెళ్తుందో లేదు, ఏడుస్తుందో అసలు ఏం ఐడియా లేదు. ఎంతవరకు వీలైతే అంతవరకు నేను రికార్డ్ చేస్తాను. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్టప్ వస్తుంది అనమాట. సో ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని చెప్పేసి. సో టైం అయితే 7:24 అవుతుంది. సో 8 o'clock అంతా తను స్కూల్లో ఉండాలి. సో వెళ్దాము. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, కొంచెం భయంగా, బాధగా, ఎగ్జైట్మెంట్గా, మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట మాకైతే. సో చూద్దాం తను ఎలా వెళ్తుందో ఏంటో. సో బట్ ఈ వీడియో తనకి చాలా మెమరీగా ఉంటుంది. ఫ్యూచర్లో తను చూసుకుంటుంది అని కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో నేను ఇది చాలా స్పెషల్. చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అంతా అస్సలు మర్చిపోదు. సో చూద్దాం తను స్కూల్కి వెళ్తుందా లేదా, అసలు తన రియాక్షన్స్ ఏంటి, ఎంత పాసిబుల్ అయితే అంతవరకు షూట్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ మై వీడియో. ఓకే, ఎక్కడికి వెళ్తున్నావు?
మేము ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదనమాట. సో తను చాలా హ్యాపీగా, చాలా సింపుల్గా హ్యాపీగా వెళ్ళిపోయింది అనమాట, నవ్వుతా. సో క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చుంది. సో చాలా అతి కష్టం మీద మాట్లాడి స్కూల్ క్లాస్ లోపల దాకా, అంటే లోపల దాకా కాదు, క్లాస్ దగ్గరికి వెళ్ళి చూసామన్నమాట. సో తను ఎలా ఉంది, ఏంటి, ఏడుస్తున్నా అని చెప్పేసి. సో వెళ్ళి చూస్తే బాగానే ఉంది, కూర్చుంది హ్యాపీగా కూర్చొని. నేను చూసి బాగా చెప్పాను అనమాట. చెప్తే తను సిగ్గుపడుతూ బాగా చెప్పింది అనమాట. సో క్లాస్ టీచర్ కూడా చాలా బాగుంది. అండ్ క్లాస్ దగ్గర వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంది. లైక్ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయి స్కూల్లో. అంటే స్కూల్లోకి పేరెంట్స్ని కూడా అసలు అలౌ చేయట్లేదు. చాలా కష్టపడి మేము మాట్లాడి స్కూల్ లోపల దాకా వెళ్ళాల్సి వచ్చిందనమాట. అది కూడా ఎందుకు పంపించారంటే లైక్ కొన్ని ఫామ్స్ మేము ఇంకా సబ్మిట్ చేయాల్సి ఉందన్నమాట. సో దానికోసం మేము మమ్మల్ని అలౌ చేశారు, కానీ లేకపోయింటే అసలు గేట్ దగ్గర నుంచి మమ్మల్ని పంపించేసేవారు. సో చూద్దాము. తను అయితే వెళ్ళింది. టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది. ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. ఏంటంటే 3 years నుంచి మేము ఇద్దరం కలిసే ఉంటున్నాం కదా, ఒక్కసారిగా తను వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే కదా. సో ఏదో ఒంటరి ఫీలింగ్ అనిపిస్తుంది. ఓకే, తన ఫ్యూచర్ కోసం వెళ్ళాలి కాబట్టి పంపించాను. సో తను వచ్చే లోపల నేను ఫాస్ట్గా కుకింగ్ చేయాలి అండ్ వాషింగ్ మెషిన్ వేయాలి, చాలా పని ఉంది. సో తను వచ్చేలోపు నేను ఫాస్ట్గా వర్క్ అంతా ఫినిష్ చేసేసి మళ్ళీ ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి ఫస్ట్ డే కాబట్టి సో తనని స్కూల్ వచ్చేసి లైక్ 12:30కి అయిపోతుందని చెప్పారు. 12:30కి తను వచ్చే లోపల నేను ఫాస్ట్గా వర్క్ అంతా చేసేసి మళ్ళీ మేము వెళ్ళి తన పాపని పికప్ చేసుకొని మళ్ళీ వస్తాను. సో తను వచ్చేటప్పుడు తన రియాక్షన్ ఏంటనేది కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. స్కూల్ దగ్గర కూడా చాలా కష్టపడి కొన్ని క్లిప్స్ అయితే నేను తీయగలిగాను. చాలా ట్రై చేశాను నేను తీయడానికి. ఓకే, కొన్ని అయితే నేను చేయగలిగాను. సో నేను ఇంక్లూడ్ చేస్తాను, నేను ఎంతవరకు తీసానో అంతా ఇంక్లూడ్ చేస్తాను. సో లెట్స్ గో, వర్క్ అంతా చేసేసి తనని తీసుకురావాలి. చూపించాను కదా, పప్పు అంతా ఉడికిపోయింది. సో దీన్ని బాగా స్మాష్ చేసేసుకొని తాలింపు వేసుకొని గోంగూర పప్పు వేసుకోండి, టేస్టీ గోంగూర పప్పు. సో స్మాష్ చేసుకుని జస్ట్ రఫ్గా చూపిస్తున్నాను. రెసిపీస్ మాత్రం ఏమీ చూపించట్లేదు, జస్ట్ రఫ్గా ఫ్లోగా చూపిస్తున్నాను. ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అనమాట. అవుతుంది 10:49. సో అయిపోయింది ఫాస్ట్గా. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను, అవి కూడా అయిపోతున్నాయి. గాలి అట్లేదు ఎండలకి, ఏం చేద్దాం, స్వెట్టింగ్ వస్తుంది అనమాట, గాలి అయిపోయింది వంట. ఒక కొత్త రొటీన్లోకి ఎంటర్ అయ్యాను నేను ఇప్పుడు. లైక్ ఈ రోజు నుంచి ఒక కొత్త రొటీన్ అనమాట నాకు. ఎంత అంటే
మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇంతకు ముందు వరకు లైక్ నిన్నటి వరకు వేరే రొటీన్. సో ఈ రోజు నుంచి ఇంకా కంప్లీట్గా వేరే రొటీన్లోకి నేను వెళ్తున్నాను. రెడీ చేయాలి, స్కూల్కి పంపించాలి, అండ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, స్నాక్స్ చేయాలి, ఇంకా నన్ను స్కూల్లో డ్రాప్ చేయాలి, కుకింగ్ చేయాలి, మా హస్బెండ్కి టిఫిన్ పెట్టాలి, లంచ్ పెట్టాలి, చాలా పనులు అనమాట. ఇది చేతులు నిండా పనులు అంటారు కదా, సో అలాంటి ఒక కాన్సెప్ట్లో నేను కూడా జాయిన్ అయిపోయాను అనమాట. సో ఐఎమ్ సూపర్ ఎగ్జైటెడ్. ఏంటంటే భయంగా లేదు, బాధగా లేదు, హ్యాపీగా ఉన్నా. ఓకే చేస్తాను, నేను చేయాలి, నా ఫ్యామిలీ కోసం నేను చేయాలి కాబట్టి ఐఎమ్ సూపర్. సో స్కూల్ టైం అయితే అయిపోతుంది, 12:15 అవుతుంది. సో మనకి ఇక్కడ నుంచి స్కూల్ 10 minutes కాబట్టి సో మనం స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ టైం చూపిస్తుంది. సో స్కూల్కి వెళ్ళి తన రియాక్షన్ ఏంటో చూస్తాను అండ్ మీకు కుదిరితే వీడియో రికార్డ్ చేస్తాను. లెట్స్ గో. స్కూల్ లోపలికి రాగానే ఇలా పిల్లల్ని సెక్షన్ వైజ్గా కూర్చోవడం జరిగింది. స్కూల్ యాప్ ఉంది, సో దాంట్లో మాకు మెన్షన్ చేశారు లైక్ మీ పాప ఈ సెక్షన్లో ఉంటుంది అని చెప్పేసి. సో ఆ సెక్షన్ బోర్డ్ మిస్ దగ్గరికి వెళ్ళి మేము తనని పికప్ చేసుకున్నాము. అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ తను చెప్తుంది నేను మళ్ళీ వెళ్తాను, నాకు నచ్చింది అని చెప్పేసి. అండ్ ఈ బ్యూటిఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీ బ్లెస్సింగ్ కూడా మా పాపకి చాలా ఇంపార్టెంట్. సో డూ బ్లెస్ హర్. ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.